Objectives of this lesson: to prove rate of rise in temperature depends on the nature of substance. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడుతుందని నిరూపించుట. వాట్ ఈజ్ స్పెసిఫిక్ హీట్? విశిష్టోష్ణం అనగానేమి? డెరివేషన్ ఆఫ్ Q = ms delta T ఈక్వేషన్. Q = ms delta T సమీకరణమును ఉత్పాదించుట. అప్లికేషన్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్, విశిష్టోష్ణం అనువర్తనాలు. ఎయిమ్: టు ప్రూవ్ రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడుతుందని నిరూపించుట. ఆపరేటర్స్ రిక్వైర్డ్: ఏ లార్జ్ గ్లాస్ బేకర్, 2 టెస్ట్ ట్యూబ్స్, 2 1-hole రబ్బర్ స్టాపర్స్, 2 థర్మోమీటర్స్, 2 రిటార్డ్ స్టాండ్స్, వాటర్ అండ్ ఆయిల్. ప్రొసీజర్ పద్ధతి: కన్సిడర్ ఏ గ్లాస్ బేకర్. ఒక గాజు బేకర్ను తీసుకుందాం. పోర్ 3/4 ఆఫ్ బేకర్ విత్ వాటర్. బేకర్లో 3/4 వంతు వరకు నీటిని నింపవలను. హీట్ ద వాటర్ అప్ టు 80 degrees. బేకర్లో నీటిని 80 degrees సెంటీగ్రేడ్ వరకు వేడి చేయవలను. టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్. Fill 50 grams of water in one test tube and 50 grams of oil in another test tube. 2 పరీక్ష నాళికలు తీసుకుని ఒకదాన్ని 50 గ్రాముల నీటితోనూ మరొకదాన్ని 50 గ్రాముల నూనెతోనూ నింపవలను. యూజింగ్ రిటార్డ్ స్టాండ్, అరేంజ్ these 2 test tubes in a such a way that half of the test tubes dipped in hot water. రిటార్డ్ స్టాండ్ ఉపయోగించి ఈ పరీక్ష నాళికలు సగభాగం వేడి నీటిలో మునిగేటట్లు అమర్చాలి. Put 1-hole rubber corks in both of the test tube and insert thermometers in each cork. 2 పరీక్ష నాళికలకు ఒంటి రాంధ్రపు రబ్బర్ బ్రేడాలను బిగించి వాటిలో ఉష్ణమాపకాలను చొప్పించాలి. నోట్ డౌన్ ద రైజ్ ఇన్ టెంపరేచర్స్ ఇన్ బోత్ ద థర్మోమీటర్స్ ఫర్ ఎవ్రీ 3 minutes. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి ఉష్ణమాపకాల్లోని రీడింగులను గమనించాలి. అబ్జర్వేషన్ పరిశీలన: although the same amount of heat supplied to water and oil, we observe that the rate of rise in temperature of oil is higher than that of rise in temperature of water. నూనె నీరులకు ఒకే సమాన ఉష్ణాన్ని అందించినప్పటికీ నూనె ఉష్ణోగ్రత పెరుగుదల రేటు నీటి ఉష్ణోగ్రత పెరుగుదల రేటు కంటే ఎక్కువగా ఉంటుంది. కన్క్లూజన్ నిర్ధారణ: ది రేట్ ఆఫ్ రైజ్ ఇన్ టెంపరేచర్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ ది సబ్స్టెన్స్. ఉష్ణోగ్రత పెరుగుదల రేటు పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. టేక్ 2 ట్రాన్స్పరెంట్ గ్లాస్ బేకర్స్ ఆఫ్ ఈక్వల్ వాల్యూమ్. సమాన ఘనపరిమాణం కలిగిన 2 పారదర్శక గాజు జాడీలు తీసుకోవాలి. పోర్ 250 grams of water in one baker and 500 grams of water in another baker. ఒక బేకర్లో 250 గ్రాముల నీటిని, వేరొక బేకర్లో 500 గ్రాముల నీటిని తీసుకోవాలి. నోట్ డౌన్ ది ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. నీటి యొక్క ప్రారంభ ఉష్ణోగ్రతను నమోదు చేయండి. లెట్ ఇట్ బి 30 degrees C. అది 30 degrees సెంటీగ్రేడ్ అనుకుందాం. హీట్ బోత్ ద బేకర్స్ విత్ ఈక్వల్ ఫ్లేమ్ టిల్ ద టెంపరేచర్ ఆఫ్ వాటర్ ఇన్ ద బేకర్స్ రైజెస్ టు 60 degrees C. 2 బేకర్లను 60 degrees Celsius వరకు వేడి చేయగలను. 250 grams of water takes less time to rise 60 degrees and 1 kg of water takes more time to rise 60 degrees C. 60 degrees C ఉష్ణోగ్రత పెరగడానికి 250 గ్రాముల నీరు తక్కువ సమయాన్ని, 1 kg నీరు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంది. From this, we can conclude that the amount of heat absorbed by substance is directly proportional to the mass of the substance. That is, Q is proportional to M. స్థిర ఉష్ణోగ్రత వద్ద ఒక పదార్థం గ్రహించిన ఉష్ణశక్తి దాని ద్రవ్యరాశికి అనులోమానుపాతంలో ఉంటుంది. దట్ ఈజ్ Q is proportional to M. Take 2 transparent glass bakers of equal volume and pour 500 grams of water in each baker. 2 పారదర్శక గాజు జాడీలు తీసుకుని ఒక్కొక్క దానిలో 500 గ్రాముల నీటిని పోయవలను. నోట్ డౌన్ ద ఇనీషియల్ టెంపరేచర్ ఆఫ్ వాటర్. లెట్ ద ఇనీషియల్ టెంపరేచర్ బి T = 30 degrees C. నీటి ప్రారంభ ఉష్ణోగ్రతను నమోదు చేయండి. 30 degrees Celsius అనుకుందాం.
హీట్ వన్ బేకర్ విత్ లో ఫ్లేమ్ అండ్ అదర్ విత్ హై ఫ్లేమ్. ఒక బేకర్ని తక్కువ మంటతోనూ వేరొక బేకర్ని ఎక్కువ మంటతోనూ వేడి చేయండి. ఆఫ్టర్ 10 minutes నోట్ డౌన్ ది రీడింగ్స్. 10 నిమిషాల తర్వాత రీడింగ్ని నమోదు చేయండి. లెట్ ది లో ఫ్లేమ్ బేకర్ రైజెస్ అప్ టు 60 degrees Celsius అండ్ హై ఫ్లేమ్ బేకర్ రైజెస్ అప్ టు 80 degrees Celsius. తక్కువ మంట కలిగిన బేకర్ 60 degrees Celsiusకు, ఎక్కువ మంట కలిగిన బేకర్ 80 degrees Celsiusకు పెరిగింది అనుకుందాం. ఫ్రమ్ దిస్ we can conclude that for the same mass of water, the change in temperature is directly proportional to the amount of heat absorbed by it. దీనిని బట్టి స్థిర ద్రవ్యరాశి గల నీటి ఉష్ణోగ్రతలోని మార్పు అది గ్రహించిన ఉష్ణానికి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్పవచ్చు. Therefore, Q is proportional to delta T. From the above two activities, we can conclude that Q is proportional to M when delta T is constant. Q is proportional to delta T when M is constant. From equation 1 and 2, we get Q is proportional to M delta T, which implies Q is equal to MS delta T, where S is constant for a given substance. S is called specific heat of the substance. ఇక్కడ S ను విశిష్టోష్ణం అంటారు. Let us know what is specific heat. The specific heat of substance is the amount of heat required to raise the temperature of unit mass of the substance by 1 degree centigrade. ఏకాంక ద్రవ్యరాశి లేదా ప్రమాణ ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావలసిన ఉష్ణాన్ని ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటారు. ఇంతకు మునుపే మనం Q is equal to MS delta T సమీకరణాన్ని ఉత్పాదించాం. ఇక్కడ Sను కర్తగా చేసి మిగిలిన అంశాలను పక్షాంతరం చెందిస్తే S is equal to Q by M delta T. If M is equal to 1 unit, delta T is equal to 1 degree centigrade, then S is equal to Q by 1 into 1, which implies S is equal to Q. How much heat energy is required to raise the temperature of unit mass of substance by 1 degree centigrade? ఏకాంక ద్రవ్యరాశి గల పదార్థ ఉష్ణోగ్రతను 1 degree centigrade పెంచడానికి ఎంత ఉష్ణ శక్తి కావాలి? S is equal to Q అంటే రిక్వైర్డ్ హీట్ ఎనర్జీ దట్ ఈజ్ ఈక్వల్ టు స్పెసిఫిక్ హీట్. దాని విశిష్టోష్ణానికి సమానమైన ఉష్ణశక్తి కావాలి. యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్. విశిష్టోష్ణానికి సమీకరణం S is equal to Q by M delta T. ఉష్ణ రాశికి CGS పద్ధతిలో ప్రమాణం క్యాలరీ కాబట్టి న్యూమరేటర్లో క్యాలరీ వస్తుంది. ద్రవ్యరాశికి ప్రమాణం CGS పద్ధతిలో గ్రామ్ కాబట్టి డినామినేటర్లో గ్రామ్ వస్తుంది. ఉష్ణోగ్రతలో మార్పుకి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ కాబట్టి పెర్ డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. ఈ విధంగా విశిష్టోష్ణానికి CGS పద్ధతిలో ప్రమాణం క్యాలరీ పెర్ గ్రామ్ డిగ్రీ సెంటీగ్రేడ్. SI పద్ధతిలో ఉష్ణ రాశికి ప్రమాణం జౌల్ కాబట్టి న్యూమరేటర్లో జౌల్ వస్తుంది. ద్రవ్యరాశికి కేజీ కాబట్టి డినామినేటర్లో కేజీ వస్తుంది. ఉష్ణోగ్రత మార్పుకి SI పద్ధతిలో కెల్విన్ కాబట్టి కెల్విన్ వస్తుంది. ఈ విధంగా SI పద్ధతిలో విశిష్టోష్ణానికి ప్రమాణం జౌల్ per కేజీ కెల్విన్. 1 calorie per gram degree centigrade is equal to 1 kilocalorie per kg Kelvin. That is equal to 4.186 into 10 power 3 joule per kg Kelvin. ఇది ఎలా వస్తుందో తెలుసుకుందాం. 1 క్యాలరీ ఈజ్ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అని మనకు తెలుసు. 1000 గ్రాములు 1 కేజీ కాబట్టి 1 గ్రామ్ ఈజ్ ఈక్వల్ టు 1/1000 కేజీ అవుతుంది. ఇక్కడ 1 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు 273 + 1 కెల్విన్ అని అనుకోకూడదు. ఎందుకంటే S ఈజ్ ఈక్వల్ టు Q బై M డెల్టా టీలో డెల్టా టీ అనేది ఉష్ణోగ్రత మార్పు. విశిష్టోష్ణం నిర్వచనం నుంచి 1 గ్రామ్ పదార్థ ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పెంచడానికి కావాల్సిన ఉష్ణాన్ని విశిష్టోష్ణం అంటారు. ఒక బేకర్లో 1 గ్రామ్ నీటిని తీసుకొని వేడి చేస్తున్నాం అనుకుందాం. దాని ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్ నుంచి 16 డిగ్రీల సెల్సియస్ పెరిగింది అనుకుందాం. హియర్ టెంపరేచర్ డిఫరెన్స్ 16 degrees C minus 15 degrees C, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 degree C. ఇదే ఉష్ణోగ్రతను కెల్విన్ మానంలోకి మార్చుదాం. 15 degrees C is equal to 273 plus 15, that is equal to 288 kelvins. 16 degrees C is equal to 273 plus 16, that is equal to 289 kelvins. Here temperature difference 289 Kelvin minus 288 Kelvin, that is equal to 1 Kelvin. అంటే ఉష్ణోగ్రత మార్పు తీసుకునేటప్పుడు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ is equal to 1 Kelvin.
అన్ని విలువలను ప్రతిక్షేపిస్తే క్యాలరీ పర్ గ్రామ్ డిగ్రీ సి ఈజ్ ఈక్వల్ 4.186 జౌల్ బై 1/1000 kg ఇంటూ కెల్విన్. భిన్నం తిరగబడితే 4.186 ఇంటూ 1000 ఇంటూ జౌల్ పర్ కేజీ కెల్విన్. దట్ ఈజ్ ఈక్వల్ 4.186 ఇంటూ 10³ జౌల్ పర్ కేజీ కెల్విన్. విశిష్టోష్ణం కొన్ని ముఖ్యాంశాలు. విశిష్టోష్ణం పదార్థం యొక్క స్వభావంపై ఆధారపడి ఉంటుంది. స్పెసిఫిక్ హీట్ డిపెండ్స్ ఆన్ ది నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్. విశిష్టోష్ణం అనువర్తనాలు ఈ రెండు ముఖ్యమైన పాయింట్ల మీద ఆధారపడి ఉంటాయి. అవి: 1, విశిష్టోష్ణం అధికంగా గల పదార్థం ఉష్ణాన్ని నెమ్మదిగా గ్రహించడం లేదా కోల్పోవడం జరుగుతుంది. హై స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్ గెయిన్స్ ఆర్ లూజెస్ హీట్ స్లోలీ. సెకండ్ పాయింట్, విశిష్టోష్ణం తక్కువగా గల పదార్థం ఉష్ణాన్ని త్వరగా గ్రహించడం లేదా కోల్పోవడం జరుగుతుంది. లో స్పెసిఫిక్ హీట్ ఆబ్జెక్ట్ గెయిన్స్ ఆర్ లూజెస్ హీట్ క్విక్లీ. అన్ని పదార్థాల కంటే నీటికి విశిష్టోష్ణం విలువ ఎక్కువ. అందువలన నీటిని యంత్రాలను చల్లబరిచేందుకు శీతలీకరణగా వాడుతారు. వాటర్ హ్యావ్ హై స్పెసిఫిక్ హీట్ దెన్ ఆల్ సబ్స్టెన్సెస్, హెన్స్ ఇట్ ఈస్ యూజ్డ్ యాజ్ కూలెంట్ ఇన్ ఇండస్ట్రీస్. నీటి విశిష్టోష్ణం ఈజ్ ఈక్వల్ టు 1 calorie per gram degree C. కొన్ని పదార్థాలు విశిష్టోష్ణ విలువలు పట్టికలో ఇవ్వబడ్డాయి. ఆ పట్టికను అనుసరించి ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వాట్ ఈజ్ ద SI యూనిట్ ఆఫ్ స్పెసిఫిక్ హీట్? జౌల్ పర్ కేజీ కెల్విన్. విచ్ మెటల్ ఈజ్ బెస్ట్ ఫర్ కుకింగ్ యుటెన్సిల్స్? వై? వంట పాత్రలు తయారు చేయడానికి ఏ లోహం ఉత్తమమైనది? ఎందుకు? కాపర్. ఎందుకంటే కాపర్ తక్కువ విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటుంది. విశిష్టోష్ణం తక్కువగా గల పదార్థం త్వరగా ఉష్ణాన్ని గ్రహించడం లేదా కోల్పోవడం జరుగుతుంది. ఏ లోహం నెమ్మదిగా వేడెక్కుతుంది? అల్యూమినియం లోహం యొక్క విశిష్టోష్ణం ఎక్కువగా ఉండడం వలన అది నెమ్మదిగా వేడెక్కుతుంది. 1 గ్రాము నీటి ఉష్ణోగ్రతను 1 డిగ్రీ సెల్సియస్ పెంచడానికి ఎంత ఉష్ణం కావాలి? 1 calorie. సోల్డరింగ్ చేయడానికి ఏ లోహాన్ని ఉపయోగిస్తారు? ఎందుకు? లెడ్ లేదా సీసం యొక్క విశిష్టోష్ణం తక్కువగా ఉండడం వలన దాన్ని సోల్డరింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. విశిష్టోష్ణం తక్కువగా గల పదార్థం త్వరగా ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం జరుగుతుంది. వేరువేరు పదార్థాల విశిష్టోష్ణాలు వేరువేరుగా ఉండడానికి కారణం ఏమిటి? విశిష్టోష్ణం అనేది పదార్థ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. విశిష్టోష్ణానికి సూత్రం రాయండి. S is equal to Q by M delta T. 1 calorie per gram degree Cని జౌల్ per kg కెల్విన్లోకి మార్చండి. 1 calorie per gram degree C is equal to 4.186 into 10³ joule per kg Kelvin. Which liquid is used as a coolant? Why? Water. It has high specific heat value. అధిక విశిష్టోష్ణం కలిగిన పదార్థాలు నెమ్మదిగా ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం జరుగుతుంది. వై ద స్పెసిఫిక్ హీట్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సబ్స్టెన్సెస్? ది పార్టికల్స్ ఇన్ సబ్స్టెన్స్ హ్యావ్ 4 types ఆఫ్ ఎనర్జీస్. దే ఆర్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ, వైబ్రేషనల్ కైనెటిక్ ఎనర్జీ, rotational kinetic energy and potential energy. The total energy of system is called internal energy. పదార్థంలోని కణాలకు 4 రకాల శక్తులు ఉంటాయి. అవి రేఖీ గతి శక్తి, కంపన గతి శక్తి, భ్రమణ గతి శక్తి, స్థితి శక్తి. ఈ 4 శక్తులను కలిపి పదార్థ అంతర్గత శక్తి అంటారు. If heat is given to the substance, it is converted into above 4 types of energies. The substance which gains more heat energy to convert linear kinetic energy have more specific heat. ఒక పదార్థానికి ఉష్ణాన్ని ఇచ్చినప్పుడు ఆ ఉష్ణం పై 4 శక్తుల్లోకి మారుతుంది. గ్రహించిన ఉష్ణంలో ఎక్కువ భాగం రేఖీ గతి శక్తిగా మారే పదార్థానికి విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది. ది సబ్స్టెన్స్ విచ్ గెయిన్స్ లెస్ హీట్ ఎనర్జీ టు కన్వర్ట్ లీనియర్ కైనెటిక్ ఎనర్జీ హ్యావ్ లెస్ స్పెసిఫిక్ హీట్. గ్రహించిన ఉష్ణంలో తక్కువ భాగం రేఖీ గతి శక్తిగా మారే పదార్థానికి విశిష్టోష్ణం తక్కువగా ఉంటుంది. ఉదాహరణ, నీటికి ఉష్ణాన్ని అందించినప్పుడు ఆ ఉష్ణంలో ఎక్కువ భాగం రేఖీ గతి శక్తిగా మారడం వలన నీటికి విశిష్టోష్ణం ఎక్కువగా ఉంటుంది. డిజైనింగ్ ఏ కుకింగ్ పాట్, వంట పాత్ర రూపకల్పన. వై ద బాటమ్ ఆఫ్ కుకింగ్ పాట్ మేడ్ విత్ కాపర్ బేస్?
Copper base having low specific heat. Low specific heat substances will lose or gains heat quickly. Handles of cooking pot made with substances having high specific heat. The side of cooking pot made with aluminum body having low specific heat. Because the low specific heat substances lose or gains heat quickly. The handles of cooking pot made with substances having high specific heat. Because high specific heat substances gains or loses heat slowly. A samosa appears to be cool outside, but it is hot when we eat. Why? సమోసా బయట పదార్థం చల్లగా ఉన్నప్పటికీ లోపల పదార్థం వేడిగా ఉంటుంది ఎందుకు? ద ఇంగ్రీడియంట్స్ ఆఫ్ కర్రీ ఇన్సైడ్ ద సమోసా హ్యావ్ హై స్పెసిఫిక్ హీట్. సమోసా లోపల కూరలోని పదార్థాలు అధిక విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటాయి. అధిక విశిష్టోష్ణం కలిగిన పదార్థాలు నెమ్మదిగా ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం జరుగుతుంది. ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ అవుటర్ పోర్షన్ ఆఫ్ సమోసా హ్యావ్ లో స్పెసిఫిక్ హీట్. సమోసా బయట భాగంలోని పదార్థాలు తక్కువ విశిష్టోష్ణాన్ని కలిగి ఉంటాయి. తక్కువ విశిష్టోష్ణం కలిగిన పదార్థాలు త్వరగా ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం జరుగుతుంది. కార్ రేడియేటర్లో నీటిని శీతలీకరణగా ఉపయోగిస్తారు ఎందుకు? డ్యూ టు హై స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్, ఇట్ అలౌస్ ఎ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ స్లోలీ ఫ్రమ్ ది సిలిండర్స్ ఇన్ ఇంజన్ యాజ్ వెల్ యాజ్ ది కాస్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ లో, హెన్స్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ కూలెంట్. నీటి యొక్క విశిష్టోష్ణం అధికంగా ఉండడం వల్ల అది ఇంజన్లోని సిలిండర్లలో ఉష్ణాన్ని నెమ్మదిగా గ్రహిస్తుంది మరియు నీటి యొక్క ధర తక్కువగా ఉండడం వలన దాన్ని శీతలీకరణగా ఉపయోగిస్తారు. వై గ్రాస్ హట్స్ ఆర్ కూలర్ దాన్ కాంక్రీట్ బిల్డింగ్స్? గ్రాస్ హ్యాస్ హై స్పెసిఫిక్ హీట్. అధిక విశిష్టోష్ణం కలిగిన పదార్థాలు నెమ్మదిగా ఉష్ణాన్ని కోల్పోవడం లేదా గ్రహించడం జరుగుతుంది. అందువల్ల గడ్డిలో చల్లగా ఉంటుంది. మెటీరియల్స్ ఆఫ్ కాంక్రీట్ బిల్డింగ్స్ హ్యావ్ లో స్పెసిఫిక్ హీట్. తక్కువ విశిష్టోష్ణం కలిగిన పదార్థాలు త్వరగా ఉష్ణాన్ని గ్రహించడం లేదా కోల్పోవడం జరుగుతుంది. అందువలన కాంక్రీట్ బిల్డింగ్లో వేడిగా ఉంటుంది. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫియర్? Due to high specific heat of water, oceans absorb large amount of heat at equator without appreciable rise in temperature. Oceans moderate surrounding temperature near the equator. They transport heat from equator to north and south poles, which have relatively low temperatures. Hence, oceans are called storehouses of heat. నీటి యొక్క విశిష్టోష్ణం అధికంగా ఉండడం వలన భూమధ్య రేఖ వద్ద సముద్రాలు అధిక ఉష్ణోగ్రతను గ్రహిస్తాయి. సముద్రాలు భూమధ్య రేఖ దగ్గరగా ఉండే పరిసరాల ఉష్ణోగ్రతను సమతౌల్యం చేస్తాయి. సముద్రాలు ఉష్ణాన్ని భూమధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధ్రువాలకు బదిలీ చేస్తాయి. అందువలన వాటిని ఉష్ణశక్తి భాండాగారాలు అని అంటారు. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ హయ్యర్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ వాటర్ ఇన్ స్టెబిలైజింగ్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్ during winter and summer seasons? In summer season, due to high specific heat of water, daytime temperature of sea water increases very slowly, whereas the temperature of the earth rises rapidly. Due to this, the air above the earth increases its temperature, expands, decreases density, and cold ocean air flows towards the earth and cools down the atmospheric temperature on the land or earth. నీటి విశిష్టోష్ణం అధికంగా ఉండడం వలన వేసవిలో పగటిపూట నీటి ఉష్ణోగ్రత పెరగదు, కానీ భూమి ఉష్ణోగ్రత అమాంతం పెరుగును. దీనివల్ల భూమిపై గాలి వేడెక్కి వ్యాకోచం చెంది సాంద్రత తగ్గుతుంది. అందువలన సముద్రపు చల్లగాలులు భూమి వైపునికి వ్యాపించి వాతావరణాన్ని చల్లబరుచును. ఇన్ వింటర్ సీజన్, నైట్ టైమ్ ద ఎర్త్ కూల్స్ వెరీ ఫాస్ట్లీ కంపేర్డ్ టు ఓషన్ వాటర్ బై లూజెస్ ఇట్స్ హీట్. ఎయిర్ అబౌవ్ ది హాటర్ ఓషన్ వాటర్ ఎక్స్పాండ్స్, decrease the density, and hot air on the earth flows from the earth to oceans. శీతాకాలంలో రాత్రులు భూమి నీటి కంటే త్వరగా ఉష్ణాన్ని కోల్పోయి చల్లబడును. సముద్రపు నీరు ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి పరిసరాల్లోని గాలి వేడెక్కి వ్యాకోచించి సాంద్రత తగ్గును. ఫలితంగా భూమిపై శీతల పవనాలు సముద్రం వైపు ప్రయాణించును. ఇలా వాతావరణాన్ని సమతౌల్యం చేసే సముద్రాల పాత్ర అభినందనీయమైనది.